హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీ నచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ. 'ప్రేమతో మొదలైన పగ' ఎపిసోడ్ నెంబర్ 18. తరువాత రోజు ఉదయం కార్తీక్ లేచి గుండెల మీద పడుకున్న కారుణ్యని పక్కకు పెట్టి బయటికి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి కారుణ్య నిద్రలేచి చూసేసరికి పక్కన కార్తీక్ ఉండడు. కారుణ్య లేచి బయట బాల్కనీలో నిలబడి చూస్తుంది. ఎదురుగా కార్తీక్ నిలబడి, గుడ్ మార్నింగ్ మై హావ్, వెళ్ళి త్వరగా ఫ్రెష్ అవ్వు, ఈరోజు ఎగ్జామ్ ఉందిగా అని కార్తీక్ అంటాడు. మీ పిన్ని కూడా వచ్చే టైం అయింది, త్వరగా పని పూర్తి చెయ్యి అని అంటాడు. అలాగే అని గబగబా పని మొత్తం పూర్తి చేసి వంట కూడా చేసి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇంతలో రాజ్యం ఇంటికి వస్తుంది. రాజ్యాన్ని చూసి పిన్ని హేమంత్కి ఇప్పుడు ఎలా ఉంది అని కారుణ్య అడుగుతుంది. ఏమని చెప్పాలి, ఇంకా నీ దరిద్రం మాకు వదిలేటట్లు లేదు. పెళ్లి చేసుకుంటా అన్నవాడు ఇప్పుడు సంసారానికి పనికి రాకుండా పోయాడు. ఇప్పుడు నిన్ను ఎవరికిచ్చి పెళ్లి చేయాలి? ఇదిగో కారుణ్య, ఎవరినైనా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని పిచ్చి వేషాలు వేశావనుకో, నా గురించి నీకు తెలుసుగా. ఇంకా ఇప్పటి నుంచి ఊరికే ఈ ఇంట్లో ఉండడం కుదరదు. ఎలాగో ఎగ్జామ్స్ అయిపోతాయిగా, ఏదైనా ఉద్యోగం చూసుకో. నువ్వే చెప్పావుగా హేమంత్తో పెళ్లి వద్దు పిన్ని, జీవితాంతం ఇలాగే ఉంటాను అని. ఉద్యోగం చేస్తూ జీవితాంతం ఈ ఇంట్లోనే పడుండు. ఏం చేస్తాం, అంతా నా కర్మ అని తిట్టుకుంటుంది. అలాగే పిన్ని, నాకు టైం అవుతుంది, వెళ్తున్నాను అని బయటికి వస్తుంది. ఏంటి, మా అత్తగారు వార్నింగ్ ఇచ్చినట్లు ఉంది అని కార్తీక్ అంటాడు. నువ్వు ఈ ఇంట్లో ఊరికే ఉండడం కుదరదు, ఉద్యోగం చెయ్యి అని అంటుంది అని కారుణ్య చెప్తుంది. ఓ అంతేనా, సర్లే పద, టైం అవుతుంది అంటాడు. ఏంటి అంత సింపుల్గా అంతేనా అంటున్నావు? ఇప్పటికిప్పుడు జాబ్ దొరకమంటే కష్టం కదా అని కారుణ్య అంటుంది. నీ భర్త ఉండగా నీకు భయం ఎందుకే? నువ్వు ఏ జాబ్ చెయ్యొద్దు కానీ ఎగ్జామ్స్ అయ్యాక రోజు మన ఇంటికి వచ్చేయి. మీ పిన్నికి ప్రతి నెల డబ్బులు నేనే ఇస్తాను. ఇంకేం ఆలోచించుకు, ఎగ్జామ్ బాగా రాయి అని కార్తీక్ అంటాడు. కార్తీక్, మరి నవ్య ఎలా వస్తుంది? నవ్యని హర్ష దింపుతాడు అని అంటాడు. అవునా, సరే అయితే అని కారుణ్య కాలేజ్లోకి వెళ్తుంది. ఇక్కడ నవ్య నైట్ అంతా ఎక్కడ మీద కాలు వేస్తాడా అని అలాగే నిద్రపోకుండా ఉంటుంది. పాపం కళ్ళు మూసుకుంటుంది. వెంటనే ఉలిక్కిపడి లేస్తుంది. అవును, నవ్యకి రేపు ఎగ్జామ్ ఉందని బావ చెప్పాడు. ఇప్పుడు తను నిద్రపోకపోతే ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అని అనుకుని పైకి లేచి నిదానంగా తనని పడుకోబెట్టి దుప్పటి కప్పుతాడు. భయం తగ్గి ధైర్యంగా పడుకునే వరకు తన పక్కనే ఉండి తర్వాత వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. మార్నింగ్ నవ్య లేచి చూసేసరికి హర్ష సోఫాలో పడుకుని ఉంటాడు. తనని చూసి, పర్వాలేదు, మనం అనుకున్నంత చెడ్డవాడైతే కాదు, పక్కన పడుకుంటే అడ్వాంటేజ్ తీసుకోకుండా వెళ్ళి సోఫాలో పడుకున్నాడు అని అనుకుంటూ లేచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంది. హర్ష కూడా నిద్రలేచి ఈ డెవిల్ లేచి వెళ్ళిపోయినట్టుంది అని అనుకుంటూ తను కూడా ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు. అప్పటికే మంగమ్మ టిఫిన్ రెడీ చేసి పెడుతుంది. నవ్య టిఫిన్ చేస్తూ, మంగమ్మ, ఈ ఇంట్లో దెయ్యాలు లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. ఈ ఇంట్లో దెయ్యాలు ఏంటమ్మా, ఏమైనా కల వచ్చిందా? మేము ఎప్పటి నుంచో ఈ ఇంట్లో పని చేస్తున్నాము, ఎప్పుడు అలాంటివి చూడలేదు వినలేదు కూడా. ఎందుకమ్మా అలా అడిగావు అని మంగమ్మ అడుగుతుంది. ఏమీ లేదులే, ఊరికే అడిగాను అని అంటూ
అయితే నిన్న జరిగినదంతా ఎవరు చేశారు అని అనుకుంటుంది. ఇంతలో హర్ష అక్కడికి వచ్చి, ఓయ్ డెవిల్, ఏంటి నా రూమ్లో పడుకున్నావు అని అడుగుతాడు. నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది, అందుకే నడుచుకుంటూ వచ్చి అక్కడ పడుకున్నాను అంటుంది. అవునా, చూడు ఎలా అబద్ధం చెప్తుందో, భయమని మాత్రం ఒప్పుకోదు, పొగరు అని అనుకుంటూ టిఫిన్ చేస్తాడు. త్వరగా రా, ఎగ్జామ్కి టైం అవుతుంది అని హర్ష అంటాడు. నవ్యని కాలేజీ దగ్గర దించి ఎగ్జామ్ బాగా రాయి, ఈవినింగ్ నిన్ను ఇంటికి బావ తీసుకొస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. నవ్య ముందు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య వచ్చేసారా, మా వదిన ఎక్కడా అని అడుగుతుంది. మీ వదిన క్లాస్కి వెళ్ళిపోయింది, నువ్వు కూడా ఎగ్జామ్ బాగా రాయి, వెళ్ళు, టైం అవుతుంది, నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని కార్తీక్ అంటాడు. నవ్య, కారుణ్య ఇద్దరు ఎగ్జామ్ రాసి తిరిగి కార్తీక్ దగ్గరికి వస్తారు. నవ్య, నీకు అక్కడ అంతా బాగానే ఉందిగా, ఇబ్బంది ఏమీ లేదుగా అని కారుణ్య అడుగుతుంది. అక్కడ ఇబ్బంది ఏం లేదు కానీ నువ్వు కూడా అక్కడే ఉంటే బాగుండేది అని అంటుంది. కార్తీక్ ఇద్దరినీ తీసుకుని ఇంటికి వెళ్తాడు. కారుణ్యని హర్షకి పరిచయం చేస్తాడు. ఇద్దరు ఎగ్జామ్లో బిజీగా ఉంటారు. ఇలా ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. కారుణ్య ఇంట్లో రాజ్యంకి జాబ్ దొరికిందని చెప్పి రోజు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఒకరోజు కార్తీక్ ఫస్ట్ నైట్కి ముహూర్తాలు పెట్టిస్తాడు. వాళ్ళ ఫస్ట్ నైట్ కూడా జరిగిపోతుంది. హేమంత్ రాజ్యంతో ఫోన్ మాట్లాడుతూ, అత్తయ్య, నేను చెప్పిన ప్లాన్ అమలు చెయ్యి, దానిని హాస్పిటల్కి తీసుకువెళ్ళు, గర్భసంచి తీపించి దానికి పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా ఉండదు, ఆస్తి కూడా మీ సొంతమవుతుంది అని చెప్తాడు. కార్తీక్ కూడా కారుణ్యని చాలా అపురూపంగా గాజుబొమ్మలా చూసుకుంటాడు. కారుణ్యని చాలా ఎక్కువగా నమ్ముతాడు. ఎలాంటి కష్టం దరిచేరకుండా చూసుకుంటాడు. హర్ష, నవ్యల గొడవలు కాస్త స్నేహంగా మారతాయి. ఇలా నెల రోజులు గడిచిపోతాయి. ఒకరోజు కారుణ్య నిద్రలేచి తనకి నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు తనకి పీరియడ్స్ మిస్ అవ్వడం గుర్తు రాగానే ముందు టెస్ట్ చేసుకుంటుంది. పాజిటివ్ వస్తుంది. చాలా సంతోషపడిపోతుంది. అయ్యో, ఈ విషయం కార్తీక్కి చెబుదామంటే తను ఊరు వెళ్ళాడు, రావడానికి వారం రోజులు పడుతుందని చెప్పాడు. ఈ విషయం ఫోన్లో చెప్పకూడదు, డైరెక్ట్గానే చెప్పాలి అని అనుకుంటుంది. హర్ష, నవ్యలు కూడా వారం రోజులు ట్రిప్కి వెళ్తారు. ఇంతలో రాజ్యం, నాకు హెల్త్ బాగోలేదు, హాస్పిటల్కి వెళ్దామని కారుణ్యని రమ్మంటుంది. అక్కడ డాక్టర్తో ముందే మాట్లాడుతుంది. హాస్పిటల్కి వెళ్ళాక రూమ్లోకి రమ్మంటారు. నన్ను ఎందుకు రమ్మంటున్నారు అని కారుణ్య అడుగుతుంది. ఏమీ లేదు, ఎలాగో వచ్చావుగా, జస్ట్ జనరల్ చెకప్ చేయించుకో అని అంటుంది. కారుణ్య లోపలికి వెళ్తుంది. కారుణ్యని డాక్టర్ పరీక్షించగా తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ప్లీజ్ ఈ విషయం మా పిన్నికి చెప్పకండి, మీకు దండం పెడతాను అని బ్రతిమాలుతుంది. కారుణ్య ముఖం చూడగానే డాక్టర్కి మోసం చేయాలనిపించక తనకి జరిగినదంతా చెబుతుంది. కారుణ్య భయపడి, వద్దు డాక్టర్, అలా చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని అంటుంది. లేదు, నేను నిన్ను ఏమీ చేయను, భయపడకు, మీ పిన్నికి ఆపరేషన్ చేశాను అని అబద్ధం చెప్తాను. నువ్వు ఒక వారం రోజులు నీకు నిజంగానే ఆపరేషన్ జరిగినట్లు నటించు, త్వరగా ఆమె నుండి దూరంగా వెళ్ళిపో అని డాక్టర్ అంటుంది. థ్యాంక్స్ డాక్టర్ అని కారుణ్య చెప్తుంది. కొద్దిసేపటికి రాజ్యం దగ్గరికి వెళ్ళి, ఆపరేషన్ అయిపోయింది, ఇప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్పగానే ఆనందంలో లోపలికి వస్తుంది.
రాజ్యాన్ని చూసి కారుణ్య ఎందుకు పిన్ని ఇలా చేశావు అని అడుగుతుంది. ఇప్పుడు నీకు పిల్లలు పుట్టరు. నీ ఆస్తి మొత్తం నాదే అని అంటుంది. ఇలా వారం రోజులు గడిచిపోతాయి. రాజ్యంకి ఒక ఫోన్ వస్తుంది. నీ కొడుకు యాక్సిడెంట్ చేసి ఒకరిని చంపేశారని. అది వినగానే రాజ్యంకి గుండె పని అవుతుంది. టెన్షన్తో నరసింహకి ఫోన్ చేస్తుంది. నువ్వు టెన్షన్ పడకు రాజ్యం, నేను చెప్పినట్లు చెయ్యి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అని అంటాడు. ఏరా కార్తీక్, నన్నే జైలుకు పంపిద్దాం అనుకున్నావు కదా, ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏంటో అని అనుకుంటాడు. రాజ్యం సావిత్రిని బంధించి కారుణ్యని బెదిరిస్తుంది. నువ్వు ఈ హత్య ఆ కార్తీక్ చేశాడని చెప్పకపోతే నీ తల్లి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని అంటుంది. కారుణ్యకి చాలా భయమేస్తుంది. ఇటు భర్త, అటు తల్లి ఎవరో తేల్చుకోలేని అయోమయ పరిస్థితిలో పడిపోతుంది. అమ్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని గుండెలు అలిసేలా ఏడుస్తుంది. కార్తీక్ కూడా ఊరి నుంచి వస్తున్నారని కారుణ్యకి తెలుస్తుంది. నువ్వు ఇప్పుడు వాడిని కలవడం కుదరదు. కలిస్తే మాత్రం మీ అమ్మని చిత్రహింసలు పెడతాను. వెంటనే నాతో రా, స్టేషన్కి వెళ్దాం. వాడు డ్రైవింగ్ చేసినప్పుడు నువ్వు కూడా కారులోనే ఉన్నావని వాళ్ళకి చెప్పు అని స్టేషన్కి తీసుకెళ్ళి కేసు పెట్టిస్తుంది. పోలీసులు వెంటనే కార్తీక్కి ఫోన్ చేసి నువ్వు డ్రైవింగ్ చేస్తూ ఒకరిని చంపినట్లు కారుణ్య అనే అమ్మాయి కేసు పెట్టింది అని చెప్తాడు. కార్తీక్కి ఏమీ అర్థం కాదు. కారుణ్యకి ఫోన్ చేస్తాడు. ఫోన్ పని చెయ్యదు. ఇంటి దగ్గర కూడా ఉండదు. కార్తీక్కి ఏం జరుగుతుందో తెలియక పిచ్చి పడుతుంది. నెక్స్ట్ డే కార్తీక్ కోర్టుకి వస్తాడు. కారుణ్యతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ రాజ్యం మాట్లాడనివ్వదు. కోర్టులో తల్లిని కాపాడుకోవడానికి ఈ హత్య కార్తీక్ చేశాడని అబద్ధం చెప్తుంది. ఆ మాటలు విని కార్తీక్ హృదయం ముక్కలవుతుంది. కార్తీక్కి కారుణ్య అన్న మాటలే పదే పదే వినిపిస్తూ ఉంటాయి. తనకి డిఫెన్స్ చేసుకోవాలని కూడా అనిపించదు. ఆ నిందని యాక్సెప్ట్ చేస్తాడు. అలా చేయగానే కారుణ్య వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. కార్తీక్ కనీసం కారుణ్య మొహం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. అంతగా ప్రేమించిన అమ్మాయి తన మీద నింద వేయగానే తన మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఇప్పుడు కారుణ్య పరిస్థితి ఏమిటి? తని తల్లి కాబోతున్న విషయం కార్తీక్ తెలుసుకోగలుగుతాడా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి.